యాజక ధర్మము జరిగించుచూ ఉండగా ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చినప్పుడు ఆ సమయమందు ప్రజలంతా కూడా ఆలయము ప్రజలు సమూహముగా ఉండు ఆలయ ప్రాంగణములో ప్రార్థించుచూ ఉండగా ప్రభువు దూత ధూప వేదిక కుడివైపునకు వచ్చి ఉన్నాడు. ధూప వేదికలో ఎవరున్నారు? జకరియా ఉన్నాడు. యాజకుడుగా ధర్మము చేస్తూ పని చేస్తూ ఉన్నాడు. అతని కుడివైపున నిలిచి ఆ యొక్క జకరియాకు దర్శనము ఇచ్చి ఉన్నాడు దేవదూత. జకరియా తొందరపడ్డాడు, భయపడ్డాడు చూచి. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకు, నీ ప్రార్థన వినబడినది. హల్లెలూయా! నీ ప్రార్థన వినబడినది. ఎంత గొప్ప ఆన్సర్ అండి! దేవుని యొక్క సన్నిధిలో జకరియా ప్రార్థన, దేవుని సన్నిధికి చేరుట అనేది అది వర్తమానము దేవుని దూతే వచ్చి చెప్పుట అనేది ఎంత భాగ్యము. మనము కూడా ఎన్నో ప్రార్థనలు చేస్తూ ఉంటాము, ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తూ ఉంటాం. కానీ మన ప్రార్థన దేవుని దగ్గరికి చేరిందా? ఆ ప్రభుకి ఆ యొక్క విన్నపములను అనుగ్రహించుటకు ఇష్టమైందా? ఆ ప్రభువు కనికరము చూపించి ఉన్నాడా అనే విషయమే మనకు అర్థం కాదు. మనం ఒక్కటే చేస్తాము, మాటి మాటికి వెళ్ళి తలుపు తట్టుతూ మాటి మాటికి మన యొక్క గోడును చెప్పుకుంటూ ప్రార్థిస్తాము. ఇది రోజు జరుగుతున్న విషయమే విశ్వాసుల జీవితంలో. కానీ జకరియాకు మంచి ఉత్తరము వచ్చింది. ఆ ప్రభువు దేవదూతనే పంపించి ఉన్నాడు. ఆ ప్రభువు దూతను పంపించి యాజకునికి ఉత్తరం ఇస్తూ ఉన్నాడు. జకరియా భయపడకు, నీ ప్రార్థన వినబడినది, నీ ప్రార్థన వినబడినది. హల్లెలూయా! ఎంత గొప్ప ఈ సమాధానము, ఎంత గొప్ప భాగ్యం ఇది, ఎంత గొప్ప ధన్యత జకరియాది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును. ఇన్ని సంవత్సరములను